ఈ ప్రభుత్వం ఏంటంటే మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు మాట్లాడుకోవడానికి పెద్ద స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఏది మాట్లాడినా గానీ మనం హార్ట్ఫుల్ గా మాట్లాడతాం. అట్లాగే ఇప్పుడు ఆర్యవైశ్యులకి పెద్దపీట వేశారు మనకు ఈ ప్రభుత్వం. ఎందుకంటే వాసవి అమ్మారి గుడికి ఈ పేరు పెడతాం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. అట్లాగే ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేశారు. అదొకటి బాగా నచ్చింది. ప్లస్ మాకు ఏదైనా ఇబ్బంది వస్తే కనుక టక్మండి పిలిస్తే పలికే వాళ్ళు ఇప్పుడైతే మాకు డూండి రాకేష్ గాని మాకు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ గాని మాకు పిలవంగానే పలుకుతున్నారు. అదొకటి చాలా హ్యాపీగా ఉందండి. పెనుగొండ క్షేత్రానికి ఈ పేరు పెడతాం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారా, లేదంటే ఇది ప్రభుత్వమే చేసింది అనుకుంటారా? ఈ ఆలోచన ఎప్పటి నుంచి, అంటే పేరు పెట్టాలనే ఆలోచన, కోరిక ఎప్పటి నుంచి ఉన్నాయంట? ఎప్పటి నుంచో ఉందండి, కానీ ఇంప్లిమెంట్ చేసింది అయితే మటుకు ఈ ప్రభుత్వం వచ్చాక ఇంప్లిమెంట్ చేశారు. అంత ముందు అయితే ఉంది, కానీ పట్టించుకోవడం అయితే లేదు. ఇప్పుడైతే మటుకు బాగా పట్టించుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ చూస్తున్నారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు కార్పొరేషన్ ఒకటి పెట్టారు, కార్పొరేషన్ వైపు నుంచి మీకు ప్రయోజనాలు ఏంటి? చిన్న చిత్తగా చాలా మంది ఉన్నారండి. ఆర్యవైశ్యులు అంటే అందరూ బాగా ఉన్నోళ్ళేం కదండి, లేని వాళ్ళు, గుమస్తాలు, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు బోడు మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా మనకి ఫండ్ ఏర్పరిచి ఇస్తున్నారు. చాలా చిన్న చిన్న వాళ్ళు, మాకు వైశ్యుల్లో చిన్నది వచ్చినా సరే చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి ఈ కార్పొరేషన్ ఫండ్ వస్తే తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది.